వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. మెయిన్గా ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం, హైప్ ఎక్కించుకోవడం ఇది బాగా అలవాటు అయిపోయిందనమాట. బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ థింగ్స్. లాస్ట్ ఇయర్లో కూడా మనకి చాలా దెబ్బలు పడినాయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు కూడా. కానీ హిట్ కొట్టినవి మాత్రం చిన్న సినిమాలే. దాని తర్వాత ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ బాగా రీచ్ అయిందంటే దట్ ఈస్ పుష్ప 2 2024 డిసెంబర్లో వచ్చిన పుష్ప 2 మనకి హైప్లు అన్నీ పెంచేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ మార్క్ రీచ్ చేసి అసలు దాటేసింది అనమాట సినిమా. అండ్ కలెక్షన్ వైజ్గా కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టాప్ నాచ్. అండ్ సినిమా కూడా బాగుంది. అంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ బట్ ద మూవీ వాజ్ గుడ్. ఆ ఇంపాక్ట్ కూడా బాగా క్రియేట్ చేసింది. దాని తర్వాత 2025లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో మనకి మంచి మంచి పెద్ద మూవీస్ వస్తాయి ఈ 2025 అనుకున్నాం. 2025 స్టార్ట్ అయిందో లేదో, అంటే ఇప్పుడు సెప్టెంబర్ 8 months అయిపోయింది. 8 monthsలో ఒక్క మూవీ కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి పర్ఫెక్ట్గా హిట్ కొట్టిందే లేదు. కొట్టింది ఎప్పుడంటే ఒకటి సంక్రాంతికి. దట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం, అదొక్కటే కొట్టింది. దట్ 300 crores వరకు వెళ్ళింది అంత. అంటే ప్రొడ్యూసర్కి కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికీ పర్ఫెక్ట్గా అమౌంట్ వచ్చింది మాత్రం ఈ సినిమాకే. అసలు మనం ఏ మూవీస్కి ఇంత హైప్ ఎక్కించుకున్నాం అనే కాన్సెప్ట్కి వస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ గేమ్ చేంజర్. ఎంత హైప్ ఎక్కించుకున్నామంటే సినిమా తోపు తురుము అది ఇది అసలు వేరే లెవెల్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి చెప్పాలి, రామ్ చరణ్ గారు దానిలో సూపర్గా ఉంటారు. నా ఒపీనియన్ వీడియోలో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. రామ్ చరణ్ వాజ్ సో గుడ్. కానీ ఆయన ప్రైమ్ టైంలో ఆయన వేస్ట్ చేసుకున్న 3 years or 4 years అనుకుంటా, ఐ థింక్ అది వేస్ట్ చేసేసుకున్నారు గేమ్ చేంజర్ వల్ల. కానీ మూవీలో ఆయన లుక్స్ మాత్రం బాగుంటాయి, కానీ మూవీ మాత్రం డిజాస్టర్. ఓకే. అండ్ ఆయన దానిలో ఒక పెద్ద బ్లాక్ మార్క్ అంటే గేమ్ చేంజర్. నెక్స్ట్ మంచి హైపు, మంచి మ్యూజిక్. అసలు బాలయ్య అంటే అసలు అదిరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు కూడా రొటీన్ స్టోరీనే, కానీ హైస్ కానీ దానిలో కావాల్సిన స్టఫ్ కానీ దానిలో ఎవరికైతే ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నారో బాలయ్య గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టాప్ నాచ్. తమన్ గారి మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. కానీ ఆ మూవీ కూడా ఐ థింక్ 100 crores వరకు గ్రాస్ వచ్చిందని టాక్స్. కానీ అది హిట్ అయినట్టు అంత లేదనమాట. దట్ ఈస్ డాకు మహారాజ్. అసలు నాకైతే మూవీ వాజ్ గుడ్, మ్యూజిక్ బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా ఇంకా ఆ మ్యూజిక్ తీసుకుని వచ్చి దాన్ని బీజిఎమ్స్ అవన్నీ తీసుకుని వచ్చి ప్రతి హీరోకి పెట్టి అసలు ఎలివేషన్ మీద ఎలివేషన్ కొడుతుంటారు మన ట్విట్టర్ బ్యాచ్. మహా అవతార్ నరసింహ సినిమాకి దానిలో ఉన్న కొన్ని బిట్స్ తీసుకుని వచ్చి ఆ బీజిఎం పెట్టి అదర్ కొడుతున్నారు ట్విట్టర్లో ఎడిట్స్. అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు తమన్ గారు, కానీ పుల్ చేయలేకపోయింది. అది ఎందుకో తెలియదు. స్టోరీ ఈజ్ రొటీన్ అండ్ ఆల్సో డైరెక్టర్ గారు ఏం చేశారో ఏమో తెలియదు, కానీ ఆ మూవీ ఆ టైంకి సరిగ్గా ఆడలేదు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దాని తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చినా కూడా అంత ఎక్కువ జరగలేదు పబ్లిసిటీ కానీ ఆర్ఎల్స్ ఎనీథింగ్, వదిలేశారు అన్నట్టు అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 movies గురించి మాట్లాడాలి. లాస్ట్ మూవీ విల్ బి స్పెషల్, దాని గురించి మాట్లాడతా. దాని తర్వాత కంటిన్యూషన్ కూడా మాట్లాడతా. ఈ మూవీ గురించి పర్టికులర్గా ఈ మూవీ గురించి మాట్లాడాలి. బికాస్ మనకి కింగ్డమ్ అనే సినిమా వస్తుంది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ అయిన తర్వాత ఆయన చాలా బాగా తీస్తున్నాడు, చాలా మంచిగా తీస్తున్నాడు ప్రొడ్యూసర్ చెప్పడం. అండ్ ఆల్సో హైప్ ఎక్కించుకోవడం, సాంగ్స్ బాగుండడం, అనిరుద్ధ్ సాంగ్స్, ఆ మ్యూజిక్, ఆ బీజిఎం అన్నీ బాగున్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. హీరోయిన్ అది ఇది అనుకున్నాం. తీరా సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత సినిమా ఓకే ఉంది, యావరేజ్గా ఉందని అనుకున్నాం. కానీ అసలు దాని గురించి కూడా బయటకి మాట్లాడట్లా. ఆఫ్టర్ అదేంటి మనకి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు దాన్ని దేకట్లా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒకటైతే చెప్తాను కదా, విజయ్ దేవరకొండ సినిమాల్లో అన్నిట్లో చూసుకుంటే కింగ్డమ్లో లుక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి, చాలా కష్టపడినట్టు కనిపిస్తుంది. అండ్ ఆల్సో స్టోరీ లైన్ కానీ ఏదైనా కానీ అంతా బాగానే ఉంటుంది. ఎందుకో అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు ఆ సినిమా. ఎందుకో ఆయనకు కొన్ని సీన్స్ అయితే అసలు సూట్ కాలేదు. కానీ ఏమైందో ఏమో తెలియదు, పోయింది. మళ్ళీ హైప్స్, ఎక్స్పెక్టేషన్స్ మనకి అసలు కింగ్డము కొట్టేస్తుంది, 200-300 కొట్టేస్తుంది. అసలు ఈసారి ఈ ఇయర్ కొండన్న దంచేస్తాడా అని వచ్చారు. ఏమైంది? ఏం కాదు. వాడికి నచ్చలే ఆ సినిమా. సో అదనమాట పరిస్థితి. దాని తర్వాత ఇంకొక సినిమా 5 ఏళ్ళ నుంచి పోస్ట్పోన్ అవుతూ ఎప్పుడో కోవిడ్ అప్పుడు స్టార్ట్ అయింది, వచ్చింది. దట్ ఈస్ హరిహర వీరమల్లు.
నేనైతే థియేటర్కి కూడా వెళ్ళా, ఎందుకంటే ఆ ప్రైజింగ్ చూసి. బికాజ్ నాకు ట్రైలర్ చూస్తేనే నాకు అనిపించలేదు, నచ్చలేదని పాయింట్ చెప్పినందుకు నన్ను బూతులు తిట్టుకున్నారనమాట. ఆ ట్రైలర్ చూసి చెప్పినందుకు సూపర్గా ఉంది, డూపర్గా ఉందని చెప్పేశారనమాట. వాళ్ళు వెళ్ళి చూసారేమో నాకు తెలీదు, బట్ నేనైతే చూడలేదు. నేను ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వెళ్ళకపోవడమే మంచిదైంది అనే కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మూవీ ఏం బాగాలేదా అంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఎట్లా ఉందంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒక డైరెక్టర్ తీసాడు, సెకండ్ హాఫ్ వరకు ఇంకో డైరెక్టర్ తీసినట్టుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్ మళ్ళీ 250 to 300 crores పెట్టి తీశారు ఈ సినిమాని. కానీ ఇక్కడ చూస్తే అట్టర్ ఫ్లాప్. ఇంకా లిటరల్గా చెప్పాలంటే 100 crores కూడా వచ్చిందో లేదో తెలీదు. సరే బడ్జెట్ పరంగా తీసుకున్నా, బిజినెస్ పరంగా జరిగిందా అంటే అక్కడేం జరగల. అంటే పవన్ కళ్యాణ్ని చూసి అందరు టికెట్లు కొనుక్కున్నారు, వెళ్ళారు, చూసి వచ్చారు. వాళ్ళు మాత్రమే 100 crores వరకు అయింది. కానీ మిగతా బుల్ అవ్వాలంటే మినిమం స్టోరీ కానీ, లేకపోతే ఆ ఎలివేషన్స్ కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ప్యూర్ అంటున్నా చూడు, పూర్ విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు. నువ్వు చెయ్యి అంటే భయ్యా, ఇప్పుడు ఒకటి చూసిన తర్వాత దాని గురించి ఒపీనియన్ చెప్పడంలో తప్పు లేదు. అలా అని ప్రతిదానికి నువ్వు చెయ్యి, అది చెయ్యి, ఇది చేయని నేను కూడా అంటాను. నువ్వు కూడా చెయ్యి, ఇది ఇట్లా ఒపీనియన్ చెప్పడం నువ్వు కూడా చెయ్యి. సింపుల్. ఊరికే వచ్చి కామెంట్లు పెట్టడం కాదు. నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్, మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనం ఎంత ఫీల్ అవుతున్నాం అనేది కాన్సెప్ట్ నాది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ వచ్చే 2 movies కూడా ఉన్నాయి, గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఓజీకి ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ ఏ మూవీకి లేదు. ఈవెన్ నాకు కూడా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఓజీ మీద. బికాజ్ సుజిత్ హీరో వల్ల కాదు. హీరో వల్ల మీకు నాకు తెలిసి హీరో వల్ల హిట్ అయిపోవచ్చు, ఏదైనా సినిమా అది ఇది అని అనొచ్చు. కానీ ఒక స్టోరీ హిట్ అయితే మాత్రం, మీకు ఒక స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్టర్ తీసిన విధానం వల్ల హిట్ అయితే మాత్రం మౌత్ తాకుతూ వెళ్ళిపోతుంది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ నాకైతే బాగా నమ్మకం సుజిత్ మీద. బికాజ్ ఆయనకి ఆల్రెడీ ఫస్ట్ మూవీ ఈజ్ రన్ రాజా రన్, సెకండ్ మూవీ సాహో. రన్ రాజా రన్ నుంచి సాహో వరకు అసలు సాహోని ఆ మోడల్లో తీయడం అనేటప్పటికల్లా అసలు ఇట్ వాస్ గ్రేట్. కానీ మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు సాహో నచ్చుతుంది, నాకు సినిమా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది సినిమా. కానీ చాలామందికి నచ్చల ఆ సినిమా. అండ్ అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి, కొన్ని బాగాలేవు కానీ సీన్స్. కానీ దానిలో చాలా వరకు మూవీ స్టోరీ లైన్, ఆ స్క్రీన్ ప్లే అది చాలా బాగుంటుంది. ద సేమ్ వే ఓజీకి కూడా ఇంకా బాగా చేయొచ్చు. ఇవన్నిటినీ మొత్తం కవర్ చేసుకుని ఒకటి కూర్చుని స్టోరీ రాసి మరీ పర్ఫెక్ట్గా తీస్తున్నాడంటే మాత్రం ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ మూవ్. ఈసారి అయితే మాత్రం సుజిత్ కొడతాడు భయ్యా, గట్టి కొడతాడు. అండ్ 2025లో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ కొట్టే మూవీ ఇంకా ఇప్పటివరకు రాలే ఇన్ 2025లో. 2024లో ఆల్రెడీ వీ హ్యావ్ 2 movies, కల్కి అండ్ పుష్ప 2. ఈ 2 movies మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వరకు వెళ్ళినాయి, వేరాజ్ మిగతావే అంత వెళ్ళలేదు. సో ఈ 2 moviesని కొట్టాయి, బాగానే ఉంది. 2024 వాజ్ గుడ్. బట్ 2025 మనకి ఇప్పుడు వరకు ఇంత జరిగిన దానిలో హైయెస్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ 300 crores సంక్రాంతికి వస్తాను అంతే. దాని తర్వాత ఇంక ఏ సినిమా లేదు. కావాలంటే మీరు చాట్‌జీపీటీలో అడుగుతారు, లేకపోతే వెళ్ళి గూగుల్లో అడుగుతారు, లేకపోతే ఏ దానిలో అంటే దానిలో అడగండి. మీరు ఎట్లాగో ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి యు నో వాట్ హ్యాపెనింగ్ దేర్. నేనైతే మామూలుగా చూస్తే మన పరిస్థితి ఇది. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ కారణం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. సెకండ్ థింగ్, లేనిపోని హైప్ చేసుకొని మూవీని ఇట్లుంటుంది అలా ఉంటుంది ఈ బీజిఎంలు వేసుకుని అది ఇది చేసుకోవడం మనదే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా చేసినందుకు మనల్ని వాడుకుంటున్నారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ. సో నేను ఇంకొక సలహా కింద ఏంటంటే ఓజీ గురించి మాత్రం నేను చెప్తున్నాను కదా, మనం హైప్ ఎక్కించుకోకూడదు. ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిది. మీరు ఎంత హైప్ ఎక్కించుకుంటే మీరు అంత డిసప్పాయింట్ అవుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని లేదు అది ఇది మా హీరో చూస్తే చాలు అనుకుంటే వాళ్ళు ఓకే, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి మూవీకైనా వాళ్ళ హీరో కనిపిస్తే చాలు చొక్కాలు చింపేసుకుంటారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎవరైతే మూవీ గురించి ఆలోచించి మూవీలో ఇలా ఉంటుంది, మూవీలో అలా ఉంటుంది అని అనుకోండి, బుగ్గేది మనము. ఇంకోటి మన ఎక్స్పెక్టేషన్స్ డైరెక్టర్, మ్యూజిక్ అది ఇది బాగుంటుందని డబ్బులు ఎక్కువ పెట్టి మరీ సినిమాకి వెళ్ళి చూసి వస్తాం చూడండి, మనం బుక్ అవుతాం. సో అదనమాట. నేను కూడా అదే అనుకుంటున్నా, నేను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఈగరగా పడి ప్రీమియర్ షోస్కి మాత్రం వెళ్ళను.
భయ్యా ఒక్కటే ఒక సినిమాకి వెళ్ళే ప్రీమియర్ షోస్కి ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను అంత అమౌంట్కి అది వర్త్ కాదు అని అనిపించింది అనమాట. దట్ ఈస్ పుష్ప 2కి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వెళ్ళా. సో అప్పటి నుంచి నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు మూవీని నార్మల్గా చూద్దాం, ఆ ట్రైలర్ బట్టి చూద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నాను అనమాట. సో ఇది ఒక చిన్న సజెషన్, మీరు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. సో అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఉంటా మరి, బాయ్. అర్థమైందా రాజా?